తండేల్ రివ్యూ మనం సుత్తి లేకుండా తొందరగా క్రిస్ప్గా మాట్లాడేసుకున్నాం. తండేల్ ఎట్లుంది ఏంటి అనేది. కొత్తగా వచ్చిన అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ నా ఛానల్ని మాట్లాడేది ది సాహు సాగా. ఓహో, బిఫోర్ వీ జంప్ ఇన్ టు ద రివ్యూ, ఎగ్జాక్ట్ రివ్యూ, మనం ఒక డిస్క్లైమర్ ఇచ్చుకోవాలి కదా. అంటే ఇది నేను చెప్పేది మాత్రం ఖచ్చితంగా నా ఒపీనియన్ మాత్రమే, అండ్ మీకు నచ్చితే చూడండి, లేదంటే లేదు. నాకు ఎట్లా అనిపించింది అనేది నేను చెప్తాను. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇదైతే పక్కా నాన్ స్పాయిలర్ రివ్యూ. అంటే నేను ఇంతకుముందు జనరల్గా యూట్యూబ్ ఓపెన్ చేసి ఒక thumbnail చూశాను, ఏం జరిగింది లోపల సినిమాలో అని చెప్పేసి డైరెక్ట్ thumbnailలో పెట్టాను. సో మన రివ్యూ ఎప్పుడు కానీ అట్లా ఉండదు. ప్రాపర్గా పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి అండ్ నా వర్డిక్ట్ ఏంటి, అంతే. దీన్ని చూసి మాత్రం మీరు అరే మూవీ ఎక్కడ సీన్స్ ఏమైనా చెప్తాడా, స్టోరీ ఏమైనా చెప్తాడా, క్యారెక్టర్స్ గురించి ఏమైనా చెప్తాడా, ఆ డౌట్లు పెట్టుకోకండి. నేను క్లియర్గా నాకు ఏమనిపించిందో చెప్తా, బాగుందా బాగాలేదా అనే విషయం నాకు అనిపించింది అని చెప్తా, పాజిటివ్స్ చెప్తా, నెగిటివ్ చెప్తా, వర్డింగ్ చెప్తా, బస్. సో సినిమా సస్పెన్స్ లీక్ అయిపోద్ది అన్న విషయం మాత్రం మీరు టెన్షన్ పెట్టుకోకండి. ఎందుకంటే ఈ సస్పెన్స్ లీక్ చేసే వాళ్ళన్నా ఎవరిదన్నా చెప్పాలన్నా నాకు ఇరిటేషన్ వచ్చేస్తుంది. ఎందుకంటే నాకు చిన్నప్పుడు ఈ పోకిరి సినిమా ఎక్స్పీరియన్స్ ఒకటి జరిగింది. నేను ఇంటర్ హాస్టల్లో ఉన్నప్పుడు అరే మహేష్ బాబు పోలీసులు అని ఎవడో అరిచేసాడు. నాకు బీపీ సార్ అదొక ఇన్సిడెంట్ అని కాదు, కానీ జనరల్గా ఎవరికైనా సస్పెన్స్ లీక్ చేస్తే కాలుతుంది కాబట్టి మీకు ఇచ్చే నేను డిస్క్లైమర్ ఏంటంటే ఇది ప్రాపర్ నాన్ స్పాయిలర్ రివ్యూ, రైట్? కమింగ్ టు ద రివ్యూ. తండేలు ఎట్లా అనిపించింది, నాకు నచ్చిందా లేదా అంటే నచ్చిందండి, బట్ కండిషన్స్ అప్లై. ఓహో, నన్ను సినిమా అంతా కట్టి పెట్టేసిన పాయింట్ ఏంటంటే ఇది ఒక రియల్ స్టోరీ అని చెప్పేసి, ఇది నిజంగా జరిగిన విషయం. బిఫోర్ వి జంప్ ఇన్ టు ద పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్, నా ఈ ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు అప్రిషియేట్, ఒకవేళ వీళ్ళు చెప్పిన నిజమే అయితే ఒరిజినల్ క్యారెక్టర్స్ ఎవరైతే ఉన్నారో పేరు వచ్చేసి చోడిపల్లి ముసలయ్య, సెల్యూట్ అండి. కమింగ్ టు పాజిటివ్స్ అండి, ఫస్ట్ పాజిటివ్ వచ్చేసి స్టోరీ. సినిమాకి మన డైరెక్టర్ చందు ముండేటి మీకు తెలుసు, ఇంతకుముందు కార్తికేయ 2 లాంటి లైక్ సూపర్ డూపర్ హిట్ సినిమాలు తీసిన డైరెక్టర్. లవ్ స్టోరీస్ కూడా చాలా బాగా తీస్తాడు. సో ఆ స్టోరీ ఎక్కడి నుంచి పట్టుకున్నాడు మనోడు, రియల్ స్టోరీ అంత పాపులర్ అయిన స్టోరీ ఏం కాదు. సో హీ గ్యాదర్డ్ ద రైట్ స్టోరీ అండ్ క్యాస్ట్ ఆల్సో, లైక్ సాయి పల్లవిన్ కానీ అండ్ నాగ చైతన్య కానీ వాళ్ళిద్దరిని చూస్ చేయడం ఇస్ ద, ఐ థింక్ వాళ్ళ కెమిస్ట్రీ ఆన్ స్క్రీన్ మీద నాకు చాలా బాగా నచ్చుతుంది. ఐ మీన్ స్టోరీ ఈస్ బేసికలీ ద ఫస్ట్ పాజిటివ్ సినిమాకి. సెకండ్ పాయింట్ అండి, సాయి పల్లవి అండ్ చెప్పాలంటే నాగ చైతన్య యాక్టింగ్. సాయి పల్లవి గురించి మనకు తెలిసిందే, కాకపోతే నాకు ఈ మధ్యలో ఏమనిపిస్తుంది అంటే సాయి పల్లవి క్రైయింగ్ రోల్స్ ఎక్కువైపోయినాయి అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రీవియస్ మూవీ అమరన్ అనుకుంటా, అది కూడా అందులో కూడా తను అఫ్కోర్స్ అందులో హీరో చనిపోతాడు. అమరన్ రివ్యూ కాదు కాబట్టి అది ఎప్పుడో రిలీజ్ అయ్యి చాలా రోజులు అయిపోయి ఓటీటీలో కూడా వచ్చేసింది కాబట్టి చెప్తున్నా. సో హీరో చనిపోతాడు అండ్ దానివల్ల సాయి పల్లవి సెంటిమెంటల్ ఫీల్ కానీ ఆ సెంటిమెంటల్ సీన్స్ కానీ అవి మళ్ళీ ఏమైనా రిపీటేటివ్ అవుతున్నాయా సాయి పల్లవి ఆన్ స్క్రీన్ పైన అని అనిపించింది. బట్ ఐఎమ్ పుట్టింగ్ హర్ అండ్ నాగ చైతన్య పాజిటివ్ సైడ్ ఇట్స్. అండ్ నాగ చైతన్య గురించి నేను మాట్లాడతాను స్పెసిఫిక్గా. నాకు నాగ చైతన్య యాక్టింగ్ అంత ఎక్కదండి. అంటే నాకు ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు ఎందులో అయినా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా యూట్యూబింగ్లో, ఎందులో అయినా సరే బిగినర్, అమెచ్యూర్ అండ్ ప్రొఫెషనల్ ఇట్లా లెవెల్స్ ఉంటాయి. సో అది మీరు ఏది తీసుకున్నా కానీ అది అందులో ఇప్పటి వరకు అయితే నాకు ఒక్క మజిలీ సినిమాలో ఆ సీరియస్ క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో నాగ చైతన్యది, అది తప్ప మిగతా అన్నింటిలో నాగ చైతన్య ఎప్పుడు బిగినర్ అనే అనిపిస్తుంది తన యాక్టింగ్, విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్. బట్ హిజ్ యాక్టింగ్ స్కిల్స్లో నేను చెప్పేది ఈ సినిమాలో నియర్ టు ప్రొఫెషనల్, అంటే ఈ ఇంప్రూవ్ హిమ్సెల్ఫ్ అనమాట. చాలా బాగా చేశాడు. అంటే నాకు తన స్క్రీన్ పైన యాక్టింగ్ చేస్తున్నట్టు, అరే నా చైతన్య యాక్టింగ్ చేస్తున్నాడు అన్నట్టు అనిపించలేదు. చాలా ఐ థింక్ హీ డిడ్ ఈజ్ హార్డ్ వర్క్, హీ డిడ్ ఈజ్ హోమ్ వర్క్, అది మంచిగా స్క్రీన్ పైన కనిపించింది. సో సాయి పల్లవి అండ్ నాగ చైతన్య ఆర్ సెకండ్ పాజిటివ్స్. అండ్ పాయింట్ నెంబర్ 3 అండి, సాంగ్స్. డిఎస్పి పని అయిపోయిందా అనుకున్నాం మనం, కాకపోతే మెలోడీ, లవ్ స్టోరీ అండ్ డిఎస్పి ఇది క్రేజీ కాంబినేషన్ అని మళ్ళీ ప్రూవ్ చేసిన డిఎస్పి. ఈ 2 సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి, ఆన్ స్క్రీన్ కూడా చాలా బాగున్నాయి. సో సాంగ్స్ అండి, వెన్ ఐ సే సాంగ్స్, ఓన్లీ సాంగ్స్, నేను బీజిఎం గురించి మాట్లాడట్లేదు. పాజిటివ్స్లో సాంగ్స్. సో ఇప్పటి వరకు స్టోరీ, సాయి పల్లవి అండ్ నాగ చైతన్య పాయింట్ నెంబర్ 2 అండ్ సాంగ్స్ 3 పాజిటివ్స్. అండ్ 4th పాజిటివ్ ఈజ్ సెకండ్ హాఫ్ అండి. సెకండ్ హాఫ్లో జరిగే సీక్వెన్సెస్ కానీ హైస్ ఎక్కడ కావాలో అక్కడ ఉన్నాయి. అండ్ తండేల్ అనే టైటిల్కి, తండేల్ అంటే లీడర్ అనుకోండి సింపుల్గా. సో ఆ తండేల్ అనే టైటిల్కి ఎలా న్యాయం చేయాలో నాగ చైతన్య హీ లివ్డ్ ఇన్ హిస్ క్యారెక్టర్. అండ్ మూవీలో కూడా చందు మొండేటి మెయింటైన్డ్ దట్ థింగ్, దట్ త్రూ అవుట్ ద మూవీ హీ స్టాండ్స్ ఫర్ హిస్ పీపుల్ అనే విషయాన్ని. సో
సెకండ్ హాఫ్ ఆల్సో నాకు నాకు నచ్చింది. క్లైమాక్స్ కూడా బాగుంది. ఓవరాల్గా నాకు అనిపించిన పాజిటివ్స్ అంటే ఈ 4 అండి. కమింగ్ టు ద నెగటివ్స్ అండి. ఇంతకుముందు చెప్పాను కదా, సాంగ్స్ బాగున్నాయని చెప్పేసి. నాకు బీజీఎం కుడ్ హావ్ బీన్ బెటర్ అనిపించింది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని హై ఇచ్చే సీన్స్ ఉన్నాయి. నాకు పర్సనల్గా అయితే ఇక్కడ అరే ఇంకా ఇంకా వేరే వాళ్ళు ఉంటే సూపర్ కొట్టేవాళ్ళు, మేబీ ఇక్కడ ఇంకా ఇంతే ఉంది అదే అనే ఫీలింగ్ అయితే వచ్చింది నాకు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. బట్ ఆఫ్ కోర్స్ సాంగ్స్ చాలా బాగున్నాయి అనుకోండి. బట్ ఎనీ విచ్ వేస్ బీజిఎం ఈజ్ సంథింగ్ విచ్ అది కొంచెం బాగుంటే ఇంకా బాగుండు అని అనిపించింది. అది ఒక ఫస్ట్ నెగిటివ్ అండి. సెకండ్ నెగిటివ్ కొంచెం ఇక డ్రాగ్డ్ సీక్వెన్స్ లాగా అనిపించింది. సెకండ్ హాఫ్లో కొన్ని సీక్వెన్సెస్ కానీ ఇది రియల్ స్టోరీ అనే విషయాన్ని మాత్రం మైండ్లో పెట్టుకొని నేను చూశాను కాబట్టి, రియల్ స్టోరీ కాబట్టి ఇట్లే ఉందేమో అనే విషయం అయితే ఇట్లా అనిపించింది నాకు. సో ఈ 2 అండి నెగిటివ్స్. నాకు ఈ 2 తప్ప ఇంకా పెద్ద నెగటివ్స్ ఏమి అనిపించలేదు. సీరియస్ స్టోరీ, సీరియస్ సబ్జెక్ట్ అండ్ మీరు కామెడీలు కానీ అఫ్కోర్స్ యాక్షన్ ఉంటుంది, ఇట్లా ఎక్స్పెక్ట్ చేసుకోకండి. మీకు ఒక రియల్ స్టోరీ, జరిగిన స్టోరీ చూడాలి. అండ్ పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి అండ్ మ్యూజిక్ బాగుంది. సో ఒక 2.5 hours వెళ్ళి అసలు ఏంటి ఆ రియల్ స్టోరీ అనేది ప్రాపర్గా తెలుసుకోవాలి అని అంటే అబ్సల్యూట్లీ గో అండ్ వాచ్. అండ్ నా వర్డిక్ట్ అయితే ఇది. అండ్ ఈ మూవీకి నేను ఇచ్చే మేమైతే పాపం రానిలేమ రానిలే రాని రాని రానిలే రాని రాని పాపం రానిలేప 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 రాని 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 ఏమై రాని. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నేను ఎప్పుడు మీకు ఇట్లనే నాన్ స్పాయిలర్ రివ్యూస్ ఇస్తాను మీకు, మీరైతే టెన్షన్ పెట్టుకోవద్దు. అండ్ ఏ మూవీ కానీ సస్పెన్స్ కానీ లీక్ ఏది లీక్ కాదు. మీరు చేయాల్సిందల్లా సబ్స్క్రైబ్ చేయడం. అండ్ కొత్తగా వచ్చిన వాళ్ళు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.